హలో. దాదాపు 2 సంవత్సరాల 5 నెలల పైబడి సాగుతున్నటువంటి రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా కొన్ని అంటే సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలియవస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు 2 ఏళ్లు దాటేస్తున్నా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది మనకు తెలుసు. అయితే ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో సంధికి తాను సిద్ధమే అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కానీ దానికి కొన్ని షరతులు విధించారు చాలా తెలివిగా. ఈ యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఏవైతే ఆక్రమించాయో ఆ 4 ప్రాంతాలని ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వదులుకోవాలని, నాటో కూటమిలో చేరాలి అనే యత్నాలను సైతం ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ షరతులకు అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశాలు ఇస్తారని కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే విషయంపై ప్రపంచ దేశాల నేతలతో ఆయన ఇవాళ, రేపు కూడా స్విట్జర్లాండ్‌లో ఒక భేటీ నిర్వహిస్తోంది. అయితే ఈ భేటీకి హాజరవడానికి రష్యా నిరాకరిస్తోంది. ఈ భేటీ ఉక్రెయిన్ సమస్యను పక్కదారిన పట్టించే ప్రయత్నంగా కూడా అభివర్ణిస్తున్నారు పుతిన్. మరి ఈ క్రమంలోనే సంధి ప్రతిపాదన కూడా ఆయన తీసుకురావడం జరిగింది. రష్యా ఆక్రమించిన క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ అయితే ఖచ్చితంగా గుర్తించాలి. అలాగే రష్యా సేనలు ఆక్రమించినటువంటి ఆయా ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన బలగాలను పూర్తిగా సంహరించుకోవాలి. తన సైనిక బలాన్ని పరిమితం చేసుకోవడంతో పాటు అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్ కొనసాగాలంటున్నారాయన. అండ్ నాటో కూటమిలో చేరే ప్రయత్నాన్ని కూడా విరమించుకోవాలి అంటూ పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అంతేనా, ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలని, రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను సైతం పూర్తి స్థాయిలో ఎత్తివేయాలని పుతిన్ కోరుతున్నారు. ఉక్రెయిన్తో తుది పరిష్కారం కోసమే ఈ సంధి ప్రతిపాదన తెచ్చామని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభించడానికి కూడా సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. తమ డిమాండ్లన్నీ ప్రాథమిక అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగానే అంటే వాటికి లోబడే ఉండాలంటున్నారు. అండ్ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఈ ఐక్యతను దశల వారీగా కూడా పునరుద్ధరించుకుందామని కోరారు ఆయన. ఒకవేళ తన ప్రతిపాదనని ఉక్రెయిన్ కానీ, పశ్చిమ దేశాలు కానీ ఏమాత్రం తిరస్కరించినా ఈ రక్తపాతం అయితే కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు పుతిన్. అయితే మరి ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ ఎలా తీసుకుంది? ఉక్రెయిన్ ఏం చెప్పింది అంటే ఈ ప్రతిపాదన పూర్తి స్థాయిలో తిరస్కరించింది. పుతిన్ ప్రకటన అయితే అసంబద్ధంగా ఉంది, మోసపూరితంగా ఉంది అంటూ స్పందించింది. అంతేనా, రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతుండడంతో దాన్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే పుతిన్ ఈ సంధి ప్రతిపాదన తీసుకొచ్చారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో తెలియజేసింది. అండ్ G7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా మాట్లాడారు. పుతిన్ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, ఆయన చర్యలు ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో అడాల్ఫ్ హిట్లర్ని కూడా పోలి ఉన్నాయని చెప్పారు. మరోవైపు చూస్తే యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్కు లేదని, ఆయన డిమాండ్లలో కొత్తవేవీ లేవని కూడా జెలెన్స్కీ సలహాదారు మైఖేలో పొదోల్యాక్ ఆరోపించడం కూడా జరిగింది. మొత్తానికి G7 కంట్రీస్ సమ్మిట్ జరుగుతున్న తరుణంలో అన్ని దేశాలు ఏకమై అలాగే ఉక్రెయిన్‌కి కొంత హెల్ప్ చేద్దామని నిర్ణయం తీసుకోవడం, అలాగే ఆ హెల్ప్ ఎక్కడి నుంచి చేద్దాం అనేది కూడా మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవన్నీ గ్రహించిన మీదట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారనేటువంటి వాదన కూడా లేకపోలేదు. మొత్తానికి ఈ వాదనకు సంబంధించి జెలెన్స్కీ ఈ వాదన ఏం కొత్తదేం కాదు. ఆఫ్‌కోర్స్ ఆయన తెచ్చిన ప్రతిపాదన మాత్రం కొత్తది కాదు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించేది లేదు అని ఈయన కూడా మొండి పట్టు కూర్చున్నారు. మొత్తానికి రష్యా అధ్యక్షుడి ఆలోచనలో అలాగే ఆయన స్టేట్మెంట్స్‌లో కొంత మార్పు అయితే కనిపిస్తోంది. ఏదేమైనా ఏదో ఒక విధంగా సంధి జరిగి ఖచ్చితంగా ఈ యుద్ధం అయితే ముగుస్తుందని అంతా చూస్తూ ఉన్నారు. మొత్తానికి G7 కంట్రీస్ సమ్మిట్ మాత్రం వ్లాదిమిర్ పుతిన్‌పై చాలా ఎఫెక్ట్ చూపిస్తోందని పరిశీలకులు కూడా భావిస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.